హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు గనక ఈ ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మన అల్లరి నరేష్ గారి బచ్చల మల్లి మూవీ ఎలా ఉంది? అల్లరి నరేష్ గారు ఈసారైనా హిట్ కొట్టాడా లేదా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మధ్య చాలా మూవీస్ ఆఫ్టర్ రంగస్థలం సేమ్ అదే విలేజ్ నేటివిటీ తోటి రా అండ్ రస్టిక్ గా తీస్తున్నారు. అయితే వచ్చిన ప్రతి మూవీ కూడా రంగస్థలం మూవీలా సక్సెస్ అవుతున్నాయా? ఈ బచ్చల మల్లి మూవీ కూడా సక్సెస్ అయిందా లేదా ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, బచ్చల మల్లి అనే క్యారెక్టర్ చాలా మూర్ఖుడు అండ్ తాను ఏది అనుకుంటే అది చేస్తుంటాడు. తన చుట్టుపక్కల ఉన్న జనాలతో సంబంధం ఉండదు. జనాలు బాధపడినా అనుకుందే చేస్తాడు. సో ఇలా చేస్తూ ఉండడం వల్ల ఏం సాధించాడు, ఏం కోల్పోయాడు, లాస్ట్ లో తాను చేసిన తప్పులు సరిదిద్దుకున్నాడా లేదా అన్నది మూవీ మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. ఇలాంటి క్యారెక్టర్ తోటి చాలా మూవీస్ అయితే వచ్చాయి. బట్ ఈ కాన్సెప్ట్ పాతదే, కానీ బచ్చల మల్లి అనే క్యారెక్టర్ మాత్రం డైరెక్ట్ చాలా కొత్తగా డిజైన్ చేశాడు. ఇక అల్లరి నరేష్ గారు ఆ క్యారెక్టర్ లో నటించడం కాదు, జీవించేశారు అని చెప్పొచ్చు. మల్లి క్యారెక్టర్ లో అన్ని రకాల ఎమోషన్స్ తోటి అలా కట్టిపడేస్తుంటాడు ఆడియన్స్ ని. తన పర్ఫార్మెన్స్ తోటి అదరగొట్టాడు. అంతేకాదు మూవీలోని మిగతా నటులు కూడా వాళ్ళ క్యారెక్టర్ ని అద్భుతంగా చేశారు. రావు రమేష్ గారైతే ఈక్వల్ టు నరేష్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. మూవీలోని కొన్ని ఎమోషన్ సీన్స్ చాలా బాగున్నాయి, డైలాగ్స్ చాలా బాగున్నాయి, బీజిఎం బాగుందని చెప్పలేం. బట్ ఓకే, మూవీకి ఎంతవరకు లేపాలో అంతవరకు బాగానే ఉంది. మూవీలో నాకు పర్సనల్ గా బాగా నచ్చింది మాత్రం క్లైమాక్స్. అప్పుడు వచ్చే బీజిఎం, ఆ ఎలివేషన్స్ మాత్రం అరాచకం అని చెప్పొచ్చు. మూవీ మెయిన్ మైనస్ ఏంటంటే చాలా ఎక్కువ ల్యాగ్ అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ తోటి పోల్చుకుంటే సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ తప్ప మనకు ఏది మూవీ అంతగా ఎక్కదు. బట్ మరీ బాగాలేదని చెప్పలేం, ఒకసారి అయితే చూడొచ్చు. సాంగ్స్ ప్లేస్మెంట్స్ అయితే అస్సలు బాగోదు. ఇంకా అనవసరమైన లవ్ ట్రాక్ మనకు చిరాకు తెప్పిస్తుంది. ఇంకా మూవీ అయితే యావరేజ్ అని చెప్పొచ్చు. కానీ నాకు మాత్రం అల్లరి నరేష్ గారు పడే కష్టానికి తగ్గ ఫలితం దక్కట్లేదు అనిపిస్తుంది. బట్ మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం మనం నరేష్ 2.4 ని చూడొచ్చు. సో ఇదన్నమాట బచ్చల మల్లి మూవీ రివ్యూ. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి.